హాయ్ హలో అందరికి నమస్తే. అధికారం వచ్చిన తర్వాత కులం మతం చూడకుండా అందరికీ ప్రభుత్వం నుంచి ఏ సహాయం అందాలో, ఒకవేళ ప్రభుత్వం నుంచి చేయలేనిది కూడా రాజకీయ పార్టీకి చెందినటువంటి నాయకులైతే ఖచ్చితంగా ఏదో రకంగా వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలి. సో ఆ రకంగా చేయాల్సినటువంటి రాజకీయ నాయకులు ఇప్పుడు చివరికి ఎక్కడైనా రోడ్డు పైన అడుక్కునే వాళ్ళ దగ్గర కూడా వీళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు దోచుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు ఆ ప్రాంతంలో హరిదాసులు ఉంటారు కదా, సంక్రాంతి పండుగ సందర్భంగా పాపం వాళ్ళు ఇంటింటికి తిరిగి వాళ్ళలో ఉన్నటువంటి కళను ప్రదర్శించి ఆ కళా ప్రదర్శన వీళ్ళకి నచ్చితే కనుక, మనకు నచ్చితే కనుక మనం వాళ్ళను మనకి ఇంట్లో ఉన్నది వాళ్ళకి ఇచ్చి గౌరవిస్తాం. ఇది గౌరవంతో కూడుకున్నటువంటిది. హరిదాసులు అంటే తరతరాలుగా వాళ్ళ యొక్క వారసత్వంగా వచ్చినటువంటి ఆ ప్రదర్శనను వాళ్ళు ఈ సందర్భంగా ఒక 4 రోజుల పాటు ఇప్పుడు ప్రదర్శిస్తూ ఉంటారు. సో ఆ సందర్భంగా వాళ్ళు ఊరు తిరిగి ఆ రకంగా కడుపు నింపుకుంటారు, వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటారు. పాపం ఇట్లాంటి హరిదాసులు ఇప్పుడు ఈ ప్రాంతంలో ఏదైతే ఉంగుటూరు ప్రాంతంలో అట్లా తిరుగుతూ ఉంటే అధికార పార్టీకి చెందినటువంటి వాసు అంటే ఆయన పేరు, ఆ వాసు అనేటువంటి వ్యక్తి వాళ్ళని ఆపి మీరు ఇక్కడ తిరగకూడదు, ఒకవేళ తిరగాలంటే 2.5 లక్షల రూపాయలు డిమాండ్ చేశారంట. ఎంత దారుణమో చూడండి నిజంగా. ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గర లంచాలు అడగండి, ఎట్లా తీసుకుంటున్నారు మీరు వేరే వాళ్ళ దగ్గర, కనీసం వాళ్ళ దగ్గర కూడా వాళ్ళని కూడా వదిలిపెట్టకూడదా? పోనీ ఏమైనా ఇక్కడ నిబంధన ఉందా? పోనీ ఏమైనా కొత్తగా ఏమైనా చట్టం చేస్తారా? ఇప్పుడు పలానా వ్యక్తులు ఇక్కడ తిరగకూడదు, తిరగాలంటే ఇంత డబ్బులు కట్టాలి, ఏమైనా చట్టం ఉందా? ఏం లేదు కదా. బతుకుదేరువు కోసం వచ్చినప్పుడు సరే ఆ ఊర్లో ఇంకో హరిదాస్ ఉన్నాడు అని అనుకుందాం, ఇంకో హరిదాస్ ఉన్నాడు ఆయనకి ఇబ్బంది అవుతుందో అనుకున్నాం. అట్లాంటప్పుడు ఆ విషయాన్ని చెప్పాలి, పలానా ఇక్కడ హరిదాస్ ఉంటాడు ఆయన కడుపు కొట్టకండి అని చెప్పాలా? అట్లనే చెప్పితే దానికి ఒక అర్థం ఉంటుంది. నువ్వు అంటే ఇప్పుడు ఇంకో హరిదాస్ ఉన్నా కూడా నువ్వు నాకు డబ్బులు ఇచ్చినా నువ్వే తిరుగు అని అన్నారంటే వాళ్ళు ఆమె పాపం కాలు ఏలు మొక్కిందంట, కన్నీళ్ళు పెట్టుకుందంట, మా కడుపు కొట్టకండి సార్ అని చెప్తే కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి యాక్చువల్లీ వెళ్ళి తిరిగే వాళ్ళు కానీ ఈ రోడ్లపైన ప్రదర్శన చేస్తారు కదా కొంతమంది, సర్కస్ చేస్తారు, వాళ్ళంతా పర్మిషన్ తెచ్చుకునే చేస్తారు, పోలీస్ స్టేషన్లో పర్మిషన్ తీసుకోవాలి. సో ఈ రకంగా వాళ్ళు కూడా పర్మిషన్ తీసుకునే చేస్తారంట పాపం. అయినా కూడా ఈ రకంగా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటారంట. మళ్ళీ వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయితే ఇచ్చారు, ఆ వ్యక్తికి సంబంధించి కంప్లైంట్ ఇచ్చారు. మరి అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి మరి ఏం చేస్తారనేది తెలీదు. ఒక్కసారి వాళ్ళు ఏం మాట్లాడారు అనేది మీకు వినిపిస్తాను. ఇది మన వీడియోలో కింద ఒక మిత్రుడు నాకు లింక్ పెట్టాడన్న, ఇది ఒకసారి చూడవా అని చెప్పి లింక్ పెట్టాడు, రాత్రి లింక్ పెట్టాడు, అందుకే పొద్దున్నే ఫస్ట్ ఈ వీడియో చేస్తున్నాను. వాళ్ళు ఏం మాట్లాడారు అనేది మీరు వినండి, ఎంత దారుణంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు అనేది. సంవత్సరానికి ఒకసారి 4 రోజులు సేవ చేస్తామండి. ప్రారంభించిన కాడి నుంచి సేవ చేస్తామండి. మేము ఇలా సేవ చేస్తుంటే వేరే వాళ్ళు వచ్చి ఇలాగా దౌర్జన్యం చేసి మమ్మల్ని కొడతానికి కూడా వచ్చారండి. కొడతానికి వచ్చి బండి తాళాలు, చింతలేని వాసు గారు బండి తాళాలు కూడా తీసుకొని బండి తాళాలు లాగేసుకొని ఇంట్లో ఇట్టేసుకున్నాడండి. ఇంట్లో ఇట్టేసుకొని బండి ఓనని మళ్ళీ కాల్ చేస్తున్నాడు. మనల్ని చెప్తే బండి ఇచ్చారండి. ఇస్తే నేను వెళ్ళి బతిలాడానండి, 10 రోజులు ఉంది కదా 10 రోజులు తిరుక్కుంటాను. కాళ్ళు కూడా పట్టుకున్నానండి, దండం పెట్టి కాళ్ళు కూడా పట్టుకున్నాను. సార్ గారు ఏదో మాకండి వృత్తి అండి, మా అమ్మ చిన్నప్పటి నుంచి పెళ్లి పెద్ద చేసిందండి, ఏదో మేము ఇలాగా సేవ చేసుకోవడానికి ఈ 4 రోజులేనండి పట్టుకూడికి ఏదో అని ఇలాగ అన్నామండి. డబ్బులు కూడా 2,50,000 ఇవ్వాలంటండి. మేము ఎక్కడి నుంచి తెచ్చిస్తామండి? 4 రోజులు కూడా ఏదో వచ్చేవో రావో తెలియదండి, ఏదో ఇక పట్టుకూడి కోసం ఇలాగ వచ్చి తినటానికో లేకో వచ్చి ఏదో మేము చేస్తామండి. అలాగే బతిలైనా కూడా ఆయన రోజు ఆ ఈదులో నుంచి వెళ్తుంటే ఆపేటిపోయానండి, రోజు ఆపేటి. అలా డబ్బులు కూడా అడుగుతున్నారండి. లేకపోతే ఈ ఊరు ఇచ్చేసినట్టు సంతకం పెట్టాలంటండి, మేము పెడితేనే తిరగాలంట, లేకపోతే తిరగకూడదంటండి. అలాగా నిన్న ఇబ్బంది పెట్టారు, 6 రోజులు బట్టి ఇబ్బంది పెడుతూనే ఉన్నారండి. అలాగా 2,50,000 అంటండి. ఎక్కడి నుంచి తెచ్చిస్తామండి? లేకపోతే ఇచ్చి తిరగమంటున్నారు. తిరగొద్దు, సంతకం పెట్టి వదిలేసి వెళ్ళిపోండి అని అంటున్నారు. అలాగా ఇక ఆయన ఇబ్బంది పెడుతున్నారండి. నేను వాసు గారు, చింతల వాసు గారు అంటండి. ఇంకా ఆయన అలాగే ఇబ్బంది పెట్టారండి. నిన్న నేను సారి దగ్గరకు వచ్చి సార్ అట్లా ఆ బండి ఉంటుంది కదా పాపం, ఇంటింటి తిరిగేటప్పుడు బండి ఒక తోపుడు బండి లాగా ఉంటుంది, ఆ బండి తీసుకుని వెళ్తూ ఉంటే అది తీసుకొని ఇంట్లో పెట్టుకున్నారంట. తాళం కూడా ఇవ్వట్లేదంట. కాలు ఏలు మొక్కి ఇవ్వండి సార్ ఏదో బతుకు తెరవని అడిగితే కూడా మహిళ కూడా కాలు మొక్కితే కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ చేసుకోవాలంటే 2.5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారంట. సో ఇంత దారుణంగా పాపం వాళ్ళను కూడా, హరిదాసులను కూడా వదిలిపెట్టకుండా వాళ్ళని కూడా దోచుకునే పరిస్థితికి వచ్చారు వీళ్ళు.